నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సూపర్ 6 అని ఎన్నికలకు వెళ్ళడమో ఆ సూపర్ 6 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకందరికీ తెలుసు 164 సీట్లను కట్టబెట్టింది సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము సూపర్ 6 లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు అకౌంట్లో పడబోతుంది సో అది ఏ విధంగా అంటే దాని యొక్క మార్గదర్శకాలు ఏందో నేను ఇప్పుడు చెబుతాను సో కనీసం 10 సెంట్లు ఉంటే చాలు మీ పేరు మీద 10 సెంట్లు ఉన్నా కూడా మీకు 20,000 రూపాయలు పడుతుంది అదే విధంగా గరిష్ట పరిమితి అంటే 10 ఎకరాలు ఉన్నా పడుతుంది 20 ఎకరాలు ఉన్నా పడుతుంది సో గరిష్ట భూ పరిమితి లేనే లేదు సో 10 సెంట్ల నుంచి ఎంత భూమి ఉన్నా మీ అకౌంట్లో అయితే 20,000 రూపాయలు అయితే పడుతుంది మీరు కౌలు రైతులైనా కూడా పడుతుంది కౌలు రైతులకు కేవలం ఖరీఫ్లో మాత్రమే పడదు కానీ మిగిలినటువంటి రబీ కావచ్చు సమ్మర్ కావచ్చు ఈ రెండింటికి కలిపే 20,000 సో కౌలు రైతుకు 20,000 పడుతుంది సాధారణ రైతుకు కూడా 20,000 రూపాయలు పడుతుంది ఎటువంటి తారతమ్యము లేదు ఇక్కడ చూడండి 20,000 లోపు జీతం తీసుకున్న వాళ్ళు అర్హులే మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే మీ జీతం కనుక 20,000 కన్నా తక్కువ ఉండి మీకు కనుక భూమి అట్లీస్ట్ 10 సెంట్లు ఉన్నా కూడా మీకు 20,000 రూపాయలు పడుతుంది సొంత భూమి లేకపోయినా కూడా కౌలు రైతులకు కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినట్లే తూచా తప్పకుండా 20,000 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో పడబోతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లు అనర్హులు సో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు అనర్హులు అదేవిధంగా మాజీ తాజా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు జడ్పీ చైర్మన్లు కావచ్చు వీళ్లకు ఈ పథకము వర్తించదు వాళ్లకు భూములు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం అయితే వర్తించదు వృత్తి నిపుణులకు ఈ పథకం వర్తించదు వృత్తి నిపుణులు ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు న్యాయ నిపుణులు కావచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు వైద్యులు కావచ్చు వీళ్లకు కూడా ఈ పథకము వర్తించదు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మార్గదర్శకాలు ఇవే సో ఈ అర్హతలు కనుక ఉంటే మీ అకౌంట్లో 20,000 రూపాయలు పడుతుంది ఈ 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఇక్కడ చూడండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ చెల్లింపులు ఈ విధంగా ఉంటుంది ఖరీఫ్లో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే రెండు కలిపి 7,000 రూపాయలు అదేవిధంగా రబీలో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపి 7,000 రూపాయలు సమ్మర్లో కేంద్ర ప్రభుత్వము 2,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇచ్చి మొత్తం 6,000 రూపాయలు కానీ కౌలు రైతులకు మాత్రము 10,000 రూపాయలు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఖరీఫ్లో కౌలు రైతుకి ఎందుకు ఇరండి ఖరీఫ్లో కౌలు రైతులు కౌలు చేయరు కాబట్టి బేసిక్గా చేయరు కాబట్టి వాళ్ళు అక్కడ అనర్హులు కానీ కౌలు రైతుకు వచ్చేది 20,000 సాధారణ రైతుకు కూడా వచ్చేది 20,000 ఇద్దరు సమానమే సో 20,000 రూపాయలు మీ అకౌంట్లో అయితే పడబోతుంది సో మార్గదర్శకాలు అయితే ఇవన్నమాట రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది శనివారం నుంచి అమలు జరిగే ఈ పథకంలో కనీసం 10 సెంట్ల భూమి కలిగిన రైతులు అటవీ భూమి సాగు చేసే హక్కుదారులు భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి 20,000 చొప్పున లబ్ధి చేకూరనుంది ఇందులో 6,000 పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది మిగతా 14,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది ఈ పథకానికి అర్హత కలిగిన భూమి లేని కౌలు సాగుదారులందరికీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏటా 20,000 చెల్లించనుంది ఈ పథకం అర్హతతో భార్య భర్త పెళ్లి కాని పిల్లలను ఒక రైతు కుటుంబంగా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే సో పెళ్లిళ్ళు అయితే వేరే కుటుంబంగా వేరే రైతుగా కూడా పరిగణిస్తా ఉన్నారు సో పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించున్నారు సాగు భూమిపై చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తి భూయాజమానిగా గుర్తిస్తారు ఏమాత్రం భూమి లేకుండా లేదా ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమితో సహా వ్యవసాయ ఉద్యాన పంటలకు లేదా పట్టు పురుగుల పెంపకానికి భూమిని వార్షిక కౌలు తీసుకున్న వ్యక్తికి కౌలు సాగుదారులుగా పరిగణించనున్నారు సో వాళ్ళకు కూడా 20,000 రూపాయలు అయితే పడనుంది ప్రస్తుత మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆల్రెడీ చెప్పాను అదేవిధంగా ఈ వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు న్యాయవాదులు కావచ్చు వైద్యులు వాళ్ళకైతే వర్తించదు సో 20,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లో పడనుంది సో కూటమి పార్టీలు ఏవైతే సూపర్ 6 అని ప్రవేశపెట్టి ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాయో మాట ఇచ్చినట్టుగా ప్రతి రైతు అకౌంట్లో 20,000 రూపాయలు పడబోతుంది ఈ 20,000 రూపాయలు
కౌలు రైతులు అదేవిధంగా రైతుల అకౌంట్లో కూడా పడబోతుంది. ఇది రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు పడడం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉరితాడు పడనుంది. సో ఇంతవరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే లెక్కాపత్రం లేకుండా అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు, దానికి వడ్డీ కట్టడానికి కూడా కూటమి ప్రభుత్వం వల్ల అవ్వదు. సో ఈ సూపర్ 6లో ఏవైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చడం కుదరదు. ఇది నెరవేర్చకపోతే మళ్ళీ మనం 2029లో ఎన్నికల్లో మనం గెలవబోతామని పగటి కలలు కంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అది పగటి కలలుగానే మిగిలిపోనుంది. సూపర్ 6లో భాగంగా ఈ రైతుల అకౌంట్లో 20,000 రూపాయల కార్యక్రమం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ కూడా మొదలైంది. సో వైఎస్ఆర్సీపీకి మరొక్కసారి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.